తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పాటు సాగిన ఉద్యమానికి చివరికి న్యాయం జరిగింది. అందులో సమిధలుగా మారిన వాళ్ళు, ముందుండి పోరాడిన వాళ్ళు, తెర వెనుక ఉండి అండదండలుగా ఉన్నవాళ్లు, ఇలా అనేక వర్గాల వాళ్ళున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, టీచర్లు, గాయకులు, ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు, ఇలా అన్ని వర్గాల వాళ్ళు ఉద్యమంలో ముందుండి పోరాడారు. వీళ్ళందరితో పాటు తెర వెనుక ఉండి బలమైన శక్తిగా పోరాడిన వర్గం ఒకటుంది. తమ కష్టాలను, వృత్తిపరమైన పరిమితుల్ని ఎదిరించి ఉద్యమ భావాలను ప్రచారం చేశారు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియని అయోమయంలో నిజాలను జనం ముందుంచి అవగాహన పెంచారు. అన్ని వర్గాలను సమన్వయం చేసి ఉద్యమాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించిన ఆ తెర వెనుక శక్తి తెలంగాణ మీడియా. జనం కోసం జరిగే ఉద్యమానికి ఇంధనాన్నిచ్చే శక్తి ఉందని తెలంగాణ జర్నలిజం నిరూపించింది. దశాబ్ద కాలంగా సాగిన ఉద్యమంలో మీడియా, జర్నలిస్టుల రోల్పై V6 స్పాట్లైట్. దశాబ్దానికి పైగా సాగిన ఉద్యమంలో మొదటి సగం ఏకపక్షంగా సాగిన మీడియాదే. అసలు ఉద్యమమే లేదు, ఈ రోజుతో అయిపోయింది. ఎన్నికల ఫలితాలతో తెలంగాణ వాదం పనైపోయినట్టే. ఇక మాట్లాడేవాడే ఉండడు. 5 ఏళ్ల పాటు సాగిన ప్రచారం ఇదే. 2009 ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాలో కొత్త దశ మొదలైంది. తెలంగాణ గళం వినిపించడానికి వేదిక దొరికింది. నాణానికి ఒకవైపు మాత్రమే చూసి మీడియా తీర్పులు చెప్పే అవకాశం లేకుండా పోయింది. నాణానికి రెండో వైపు ఎంత బలముందో రెండు ముఖాలు చూసాకే తెలుస్తుంది. రెండో వైపు దాగిన నిజాన్ని తెలంగాణ జర్నలిజం వెలుగులోకి తెచ్చింది. చేదుగా ఉండేదైనా అదే వాస్తవమని ఘాటుగా అర్థమయ్యేలా వినిపించింది. ఎన్ని కెమెరాలు వాడామన్నది కాదు, ఎంత నిజం చూపించామన్నది ముఖ్యం. మనకు నచ్చిందా లేదా, మనకు ప్రయోజనమా కాదా అన్నది కాదు. ఎంతమందికి ప్రయోజనం, ఎంత వాస్తవం చెబుతున్నాం, ఎంతమంది జనం వాయిస్ ని వినిపిస్తున్నాం అన్నదే ముఖ్యం. ప్రజాస్వామ్యానికి 4 స్తంభం లాంటి మీడియా చేయాల్సింది ఇదే. కానీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సాగిన దశాబ్ద కాలంలో మొదటి సగంలో జరిగింది వేరు. రాజ్యాంగం ఒక సామాన్యుడికి ఇచ్చిన భావస్వేచ్ఛే మీడియాకు ఉందనే వాస్తవంతో తెలుగు జర్నలిజానికి పని లేకుండా పోయింది. రేటింగులకు, సర్క్యులేషన్కు పనికొస్తుందా లేదా అన్నదే ఎజెండాగా మారిపోయింది. నాయకులు చేసే తప్పుడు నిర్ణయాలు భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతాయో, జనం ఆకాంక్ష ఎంత బలమైందో వారికి అర్థం కావటానికి కాస్త టైం పట్టింది. ఈ పరిస్థితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఆకాంక్షగా ఉన్న భావాన్ని ఉద్యమంగా మార్చడానికి తెలంగాణ కలం ఆయుధంగా మారింది. నిజం చేదుగా ఉండేదైనా చూపించటానికి తెలంగాణ కెమెరా సిద్ధమైంది. మొదట్లో భావజాలం ప్రచారానికే పరిమితమైన తెలంగాణ మీడియా 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కొత్త రూపం తీసుకుంది. ఉద్యమంతో పాటు తెలంగాణ జర్నలిజం కూడా మరో దశలోకి ప్రవేశించింది. నిజానికి చెప్పడానికే కాదు, అవాస్తవాల్ని ఖండించడానికి, అవసరమైతే ఉద్యమంలో నేరుగా దిగటానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మీడియా మొత్తం ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా అంతా సీమాంధ్ర గుప్పిట్లనే ఉండటం చేత మొత్తం ఉద్యమాన్ని కూడా వాళ్ళ కళ్ళ నుంచి చూసి వాళ్ళ ఆలోచనల ప్రకారమే చూపించారు తప్ప తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలను కానీ, వాళ్ళ అవగాహనను కానీ, వాళ్ళకున్న ఆకాంక్షలను కానీ ఈ మీడియా ఎన్నడూ కూడా ఇవ్వవలసినంత వాటికి గౌరవం ఇవ్వలేదనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమానికి తన వాయిస్ అంటూ ఒకటి లేకుండా పోయింది. మొదటి నుంచి ఒకసారి ఇవి ఉనికిలోకి వచ్చిన తర్వాత 3 రకాలైన పాత్రలను పోషించినాయి ఈ తెలంగాణ పత్రికలు, ఛానళ్ళు అన్నవి. అసలు విషయం ఏమిటి, తెలంగాణకు సంబంధించిన సమస్యలు ఏమిటి అనేవి పదే పదే చాలా బలంగా, వివరంగా రాయడము, చెప్పడము. ఈ పత్రికలు, వాటిల్లో ఉన్న తెలంగాణ జర్నలిస్టులు, మేధావులు అందరూ కూడా ఈ విషయాలను చాలా విశ్లేషిస్తూ 60 ఏళ్ల ఆకాంక్ష, 6 దశాబ్దాల అసమానతలు, భావావేశాల్ని, ప్రాంతీయ ఆకాంక్షల్ని చెప్పుకోలేని దుస్థితి, సంస్కృతి సంప్రదాయాలపై జరిగిన దాడిని కూడా ఖండించలేని పరిస్థితి, తెలుగు రాష్ట్రంలో తెలంగాణ గొంతు వినిపించలేని అవమానకరమైన వాతావరణం, భాషకు జరుగుతున్న హేళనలను ఎదిరించలేని అణచివేత, ఈ ఆవేదనకు వేదిక దొరకలేదన్న బాధ చాలా మందిలో ఉండిపోయింది. దీనికి వేదికగా మారటానికి కూడా తెలంగాణ మీడియా ఒక్కో అడుగే ముందుకు వేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచే ప్రత్యేకంగా మీడియా ఎదిగిన తర్వాతనే ఈ ప్రాంత ప్రజలకు ఒక గౌరవప్రదమైన స్థానం దొరికింది. ముఖ్యంగా ఇందులో అది V6, దానికంటే ముందు టీ ఛానల్ వచ్చింది, ప్రింట్ రంగానికి వచ్చి అదేవిధంగా HMTV వచ్చింది, తర్వాత ప్రింట్ రంగానికి వచ్చేసరికి నమస్తే తెలంగాణ. ఇవి వచ్చిన తర్వాతనే
తెలంగాణ పోరాటానికి అంటే కేవలం స్థానం ఒక్కటే కాదు, ఏ కోణం నుంచి చూపించాలో, ఏ చారిత్రక దృష్టి నుంచి చూపించాలో ఆ చారిత్రక దృష్టి నుంచి ఈ ఉద్యమాన్ని ఎత్తి చూపటం అనేది అవకాశం కలిగింది. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు పాలు పంచుకున్నాయి. డాక్టర్లు, నర్సులు, లాయర్లు, ఉద్యమకారులు, కుల సంఘాలు, ఒకరేమిటి చెప్పుకుంటూ పోతే ప్రతి సందర్భంలో అన్ని వర్గాల వాళ్లు ఉద్యమంలో కదం తొక్కారు. వాళ్లతో పాటు ఉద్యమ సత్తా చాటేందుకు తెలంగాణ జర్నలిస్టులు తమ వంతు పాత్ర పోషించారు. ఉద్యోగం, వృత్తిపరమైన అడ్డంకులు, కష్టాలు పడుతూనే చారిత్రక సందర్భంలో తమ వంతు బాధ్యతను నెరవేర్చారు. కొంతమంది మీడియా నిష్పక్షపాతంగా వివరించిన, కొంతమంది పక్షపాతంగా వివరించి వాస్తవాలుగా చిత్రీకరించిన పరిస్థితి కూడా మేము చూసాం. ఇన్ని లక్షల మంది జనం వచ్చినా కూడా తక్కువ జనం వచ్చినట్లు కానీ ఇంకా అన్యాయ అక్రమాలు కూడా ఏవి లేవనేటట్లా చూసిన పరిస్థితి కూడా చూసాం. మరి తెలంగాణ గడ్డ మీద అనేక సంస్థలు పుట్టుకొచ్చి ఈ సంస్థకే ద్రోహం చేసినటువంటి పరిస్థితి కూడా మేము చాలా గమనించాం. కనుక మరి మునుముందు రోజుల్లో వాళ్ళు మారుతారా, ఇప్పటికైనా మారరా, ఇంకా ఇదే విధంగా కొనసాగుతూ మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 2009లో అడుగులు పెట్టిన తెలంగాణ మీడియాలో హెచ్ఎంటీవీ, G24 గంటలు జనం వాయిస్ ని వినిపించే ప్రయత్నం చేశాయి. దీంతో మిగతా మీడియా కూడా అనివార్యంగా ఉద్యమ కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు రేటింగ్ల కోసమే ఉద్యమాన్ని వాడుకున్న వాళ్లకు కూడా పరిస్థితిలో మార్పు అర్థమైంది. తాము చెప్పిందే వేదమనుకునే అహంకారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 2009 డిసెంబర్ 9 తెలంగాణ ఆకాంక్షనే కాదు, ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పిన రోజు. దశాబ్దాలుగా జరిగింది ఒక ఎత్తు, ఒక్కరోజు జరిగింది మరో ఎత్తు. అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని కూడా వ్యతిరేకించారు సీమాంధ్ర నాయకులు. దీనికి బలమైన మీడియా మద్దతు ఆజ్యం పోసింది. అందుకే తెలంగాణ మీడియా ఉండాల్సిన చారిత్రక అవసరం ఏర్పడింది. అవాస్తవాల్ని ఖండించి వాస్తవాల్ని జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను కొత్త మీడియా తీసుకుంది. మీడియాకు తోడు మరోవైపు తెలంగాణ జర్నలిస్టులు కూడా ఒక వేదికపైకొచ్చి ఉద్యమంలో అడుగులు వేయడం మొదలుపెట్టారు. 2009 డిసెంబర్ తర్వాత తెలంగాణ భావాలకు హెచ్ఎంటీవీ, G24 గంటలు వేదికగా మారితే తరువాత దశలో టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ పత్రిక, V6 న్యూస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో, ఆవేదనతో ఉన్న వాళ్లకు స్థైర్యాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాయి. రాజకీయ వ్యవస్థలో జాతీయ స్థాయి నిర్ణయాల్ని కూడా వ్యతిరేకిస్తూ లాబియింగ్ జరగడం తెలంగాణకు శాపంగా మారింది. దీన్ని ఎదిరించి వ్యవస్థపై జనానికి నమ్మకం పెంచే బాధ్యతను తెలంగాణ మీడియా తీసుకుంది. 2009లో భావోద్వేగాలు నిండి ఉన్న సమయంలో దశ దిశ పేరుతో సమగ్రమైన చర్చా వేదికలు నిర్వహించింది హెచ్ఎంటీవీ. తెలంగాణ యాజమాన్యంలో వచ్చిన ఈ ఛానల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి. ఇటు తెలంగాణ ఆకాంక్షను, అటు సీమాంధ్ర ప్రాంతాల్లో జనం భావాలను వినిపిస్తూ సమగ్రమైన చర్చకు దశ దిశ కార్యక్రమం అవకాశం కల్పించింది. తెలంగాణ వాదానికి మీడియాలో దక్కిన మొదటి వేదిక ఇది. అందుకే ఈ కార్యక్రమాన్ని గురించి శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. అటువంటి ప్రోగ్రాం మనం అన్ని జిల్లాల్లో చేసాం, దాదాపు 30 కార్యక్రమాలు చేసాం. అట్లా ఇది ఒక టెలివిజన్, ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన కార్యక్రమం, ఎవరు చేయలేదు. దీనివల్ల ఏంటంటే నేను అనుకోవడం కాదు, చాలామంది మిత్రులు అంటున్నారు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు రెచ్చిపోకపోవటానికి, ప్రశాంతంగా ఉండటానికి ఆ కార్యక్రమంలో మీరు అందించిన అవగాహన, ఒక వాదం ఇంకోళ్ళకి చెప్పడం, దానివల్ల జరిగిందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా అదే సమయంలో ఏర్పాటైన G24 ఛానల్ సీనియర్ మీడియా జర్నలిస్ట్ శైలేష్ రెడ్డి నేతృత్వంలో పనిచేసింది. ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో అందులో విద్యార్థుల పాత్రను గుర్తించింది ఈ ఛానల్. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థుల ఉద్యమం సాగిన తీరును కవర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. 9 డిసెంబర్ 9వ తేదీ నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేసింది. కానీ దురదృష్టవశాత్తు 2009 డిసెంబర్ 10వ తేదీ నాడు అన్ని పార్టీలన్నీ మాట మార్చి తెలంగాణని అడ్డుకునే ప్రయత్నం చేసినాయి. అయితే చంద్రశేఖరరావు నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇది ఒక న్యాయపరమైన డిమాండ్. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు 57-58 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్నారు. అప్పుడు నేను సీఈఓగా ఉన్నాను, 24 గంటలకి సీఈఓగా ఉన్నప్పుడు ఒకటే ఒక ప్రాతిపదిక మీద తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. తర్వాత దశలో తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా మద్దతిచ్చే మీడియా ఉండాలని 2010 డిసెంబర్ 11వ తేదీ నాడు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 2011 డిసెంబర్ 12వ తేదీ నాడు తెలంగాణ ఉద్యమాన్ని 2012 డిసెంబర్ 11వ తేదీ నాడు
పలు సందర్భాల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. దానికి రూపాన్నిస్తూ ఆయన రాజ్ టీవీని ఏర్పాటు చేశారు. ఇదే తర్వాత టీ న్యూస్ గా పేరు మార్చుకుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ గళాన్ని వినిపించడంలో టీ న్యూస్ దే కీ రోల్. తెలంగాణ వాదానికి, తెలంగాణ వార్తలకు, ఉద్యమానికి టీ న్యూస్ వేదికగా మారింది. అప్పటి వరకు తెలంగాణ యాజమాన్యంలో సరైన ప్రింట్ మీడియా లేకుండా పోయింది. కేసీఆర్ చొరవతోనే తెలంగాణ పత్రికకు ఏర్పాట్లు జరిగాయి. అందులో భాగంగా పారిశ్రామికవేత్త రాజం నమస్తే తెలంగాణ పత్రిక స్థాపించారు. సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డి సీఈఓగా, మరో సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ ఎడిటర్గా ఉన్న ఈ పత్రిక ప్రింట్ మీడియాలో తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది. దశాబ్దాల తర్వాత తెలంగాణ వార్తలకు, సంస్కృతి సంప్రదాయాలకు వేదికగా నిలిచింది నమస్తే తెలంగాణ. సీమాంధ్ర మీడియా చేసే దాడులన్నింటినీ ఎప్పటికప్పుడు విజయవంతంగా తిప్పికొడుతూ వచ్చింది. తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు, తెలంగాణ ఉద్యమకారులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వాళ్ళకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆర్గ్యుమెంట్స్ అందిస్తూ, కొత్త కొత్త సమాచారాలను అందిస్తూ, చారిత్రక విశేషాలను అందిస్తూ భావజాల యుద్ధంలో ఒక పైచేయి సాధించడానికి ఈ తెలంగాణ మీడియా అంతా సంఘటితంగా కృషి చేసింది. మలిదశ ఉద్యమంలో 2 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చిన V6 న్యూస్ తన వంతు పాత్ర పోషించింది. తెలంగాణ గళానికి వేదికగా నిలిచింది. ఓవైపు కోట్లాది మంది ఆకాంక్షిస్తున్న తెలంగాణపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చింది. రాజకీయ పరిణామాలను వాస్తవంగా విశ్లేషిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వేదికగా మారింది. ఆత్మహత్యలు వద్దంటూ యువతకు స్థైర్యాన్నివ్వడంలో కీలక పాత్ర పోషించింది V6. తెలంగాణ మహనీయులను గుర్తు చేస్తూ ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులకు, అన్ని వర్గాలకు వేదికగా మారింది. తెలంగాణ భాషకు గుర్తింపును, గౌరవాన్ని తేవడంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమ తీరును, దాని మూలాన్ని పట్టి చూపించింది. ఈ ప్రాంతపు గొప్పదనాన్ని, దీని వారసత్వాన్ని కూడా చూపించింది. త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకునేలా చేసింది. అనాథలుగా, మీడియా ముందట అనాథలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను అక్కన చేర్చుకున్నటువంటి ఘనత తెలంగాణ మీడియాకు దక్కింది. అది V6 కావచ్చు, లేకపోతే తెలంగాణ టీ న్యూస్ కావచ్చు, HMT ప్రారంభంలో కావచ్చు. భవిష్యత్తులో కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో, తెలంగాణను నవనిర్మాణ తెలంగాణ మార్చడానికి ప్రయత్నం చేయడంలో V6 ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తుంది. 1990 తరువాత తెలంగాణ వాయిస్ ను వినిపించేందుకు కొన్ని మీడియా సాధనాలు వచ్చినా నిలబడలేదు. వచ్చిన 1-2 కూడా ఎటూ కాకుండా పోయాయి. రాష్ట్రంలో మీడియా రెవల్యూషన్ మొదలైంది 2005 తరువాతే. అప్పట్నుంచి వచ్చిన ప్రతి ఛానల్, పేపర్కు ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే ఎజెండా అయింది. కాకపోతే సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న మీడియా వ్యతిరేక ప్రచారంతో గందరగోళం సృష్టించింది. దశాబ్దాలుగా ఉద్యమాలు చేసిన విద్యార్థి, ఉద్యోగ, ఉద్యమ నాయకులు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులు ఆధారాలతో సహా కొన్ని వాస్తవాల్ని బయటపెట్టి తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేశారు. తెలంగాణ వాయిస్ ని వినిపించేందుకు ఈ ఛానల్స్, పేపర్స్ ముందుకు రావడంతో అసలు వాస్తవాలు బయటికొచ్చాయి. రాష్ట్రం ఎందుకు అవసరమో తెలంగాణలోని ప్రతి వ్యక్తి చెప్పే స్టేజ్ కి రావడానికి కారణం తెలంగాణ మీడియానే. అక్షరమే ఆయుధంగా చేసుకున్నారు తెలంగాణ జర్నలిస్టులు. ఉద్యమమే ఊపిరిగా కదం తొక్కారు. లాఠీ దెబ్బలకు వెరవకుండా కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఏకంగా ఫోరమ్స్ పెట్టుకుని ఉద్యమంలో కదం తొక్కారు. అన్ని వర్గాలతో కలిసిపోయి పోరాడారు. ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్రపై హ్యావ్ ఎ లుక్. వార్తలు కాకుండా పోయాయి. వాస్తవాలు మరుగున పడిపోయాయి. దశాబ్దాల అసమానతలకు సీమాంధ్ర పాలకులు ముసుగేశారు. బయటి ప్రపంచానికి విషయాలేవీ తెలియకుండా అన్నీ పూడ్చేశారు. వాటినన్నింటినీ వెలికితీసి తెలంగాణ సమాజం ముందు పెట్టారు తెలంగాణ జర్నలిస్టులు. నిజానికి 2004 తర్వాత తెలంగాణ జర్నలిస్టులకు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ సీమాంధ్ర పెట్టుబడిదారుల పాలసీలకు అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి, తెలంగాణ వాయిస్ ని వినిపించలేని దుస్థితి, దశాబ్దాల ఆకాంక్షలో న్యాయం ఉందని తెలిసినా వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి వేదిక కూడా వారికి లేకుండా పోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కెమెరా ఓ కన్నైతే
దానికి మార్గదర్శనం చేసింది మాత్రం తెలంగాణ జర్నలిస్టే. అన్ని వర్గాల వాళ్లు ఉద్యమంలో కదం తొక్కుతుంటే తెర వెనుక ఉండి వాస్తవాల్ని కవర్ చేసిన పాత్రికేయులు ఒకానొక దశలో జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి మరీ ఉద్యమంలో ముందుకొచ్చారు. పార్టీలకు ప్రజలకు మధ్య వారధిగా నిలిచారు. పత్రికలు చేసిన పని ఏమంటే ఆంధ్ర పత్రికలు ఒకటి ఆలోచనలను ఆంధ్రాకు అనుకూలంగా మళ్ళిస్తున్నాయి, దాన్ని థాట్ పోలీసింగ్ అన్నాం. అదేవిధంగా సంస్కృతిని కూడా ఆంధ్రాకు అనుకూలంగా మళ్ళిస్తున్నాయి, కల్చర్ పోలీసింగ్. అదేవిధంగా భాషను కూడా పరాయీకరించి ఆంధ్ర భాషను రుద్దుతున్నాయి, దాన్ని లాంగ్వేజ్ పోలీసింగ్ అన్నాం. థాట్ పోలీసింగ్, కల్చర్ పోలీసింగ్, లాంగ్వేజ్ పోలీసింగ్, ఈ మూడింటికి వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్టులు పోరాటం చేసినారు. చేసి ప్రజల వైపు, తెలంగాణ వైపు ఆలోచనలు మళ్లించినారు, తెలంగాణకు అనుకూలంగా మళ్లించినారు. అదేవిధంగా భాషను కూడా తెలంగాణ భాష తీసుకొచ్చి దానికి సాహితీ గౌరవం కల్పించినారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ భాషను, గ్రామీణ భాషను దానికి పెద్దపీట వేసి సాహితీ గౌరవం కల్పించినారు. ఇది జర్నలిస్టులు చేసిన పని. ఉస్మానియా యూనివర్సిటీ ఘటనే జర్నలిస్టుల పాత్రేంటో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం. టియర్ గ్యాస్ షెల్స్ కు వెరవకుండా, పోలీసుల లాఠీలకు బెదరకుండా విద్యార్థి గర్జనను బయటి ప్రపంచానికి చూపించిన ఘనత జర్నలిస్టులదే. వీలైన చోట జనంతో గళం కలిపారు, వీలు కాని చోట కలంతో భావవ్యాప్తి చేశారు. లాఠీలకు తూటాలకు వెరవకుండా ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. ప్రభుత్వం, యాజమాన్యాలు కూడా కొన్ని సందర్భాల్లో బెదిరించాయి. అయినా ప్రజల పక్షమే నిలిచారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ద్వారా అల్లం నారాయణ తెలంగాణకు గైడ్ గా మారారు. కాలికి బలపం కట్టుకుని మరీ తెలంగాణ ప్రాంతంలో తిరిగారు, జనాన్ని చైతన్యం చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు సహకారం అందించారు. తెలంగాణ రాష్ట్రం రావడంతో ముగిసిపోతుంది అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే అసలు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమిటి అని కూడా తెలంగాణ సమాజం ప్రశ్నలు వేస్తున్నది. కనుక ఎటువంటి తెలంగాణ నిర్మించాలి? మరి ఇక్కడి వాళ్ళు ఎవరైనా అధికారంలోకి వచ్చిన, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇక్కడి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు కోరుకున్న తెలంగాణ వస్తుందా, లేకపోతే వాళ్ళు భయపడుతున్నట్టు అంత మళ్ళా గజిబిజిగా మారుతుందా? ఆంధ్ర పాలకులు ఎట్లా పరిపాలించారో ఇక్కడున్న తెలంగాణ పాలకులు కూడా అదే పద్ధతిలో పరిపాలిస్తారా? ఈ రోజున పునర్నిర్మాణం అని, సామాజిక తెలంగాణ అని వీళ్ళు ఎంత గొప్ప మాటలు మాట్లాడినా నిజంగా దానికి కట్టుబడి ఉంటారా లేదా? 12 ఏళ్లుగా తెలంగాణ కోసమే పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా మందున్నారు. తెలంగాణ ఉద్యమంపై సమీక్షలు రాసిన వాళ్లు, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్లు చాలా మందే. వీళ్లు తమ కలంతో తెలంగాణ సమాజపు అస్తిత్వాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని చూపించారు. విశ్లేషకులుగా ఈ ప్రాంతపు ఆకాంక్షను వ్యక్తీకరించిన సీనియర్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిది. తెలంగాణ ప్రాంతం నుండి వందల సంఖ్యలో వెలువడుతున్న చిన్న పత్రికలు, అవి తెలంగాణ ఉద్యమ కరపత్రాలే అయ్యాయి. అనుక్షణం జనం వెన్నంటే ఉన్నాయి. అవసరమైనప్పుడు మండల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉద్యమ ఆకాంక్షను బలంగా వ్యక్తం చేశారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో వేల సంఖ్యలో జర్నలిస్టులు ర్యాలీలు నిర్వహించారు. ప్రతి జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక సందర్భంలో పాల్గొన్నాడంటే ఆశ్చర్యం లేదు. 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు నాటి షోయిబుల్లా ఖాన్ వారసత్వాన్ని ఈనాటి తరం అందిపుచ్చుకుంది. నాటి సురవరం ప్రతాప్ రెడ్డి రాత పటిమను ఈ తరం అందుకుంది. అందుకే మీడియా ఉద్యమాన్ని బలంగా ప్రభావితం చేసింది, జనం పక్షాన నిలబడింది. అడుగడుగున ఆంక్షలు, ప్రెస్ ఫ్రీడమ్ ఉన్న అసమానతలు, తెలంగాణ వాయిస్ వినిపించలేని దుస్థితి. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది. నాయకులకు, విశ్లేషకులకు, మేధావులకు వేదిక దొరికింది. గతంలో ఎదురుదాడితో తెలంగాణ వాదాన్ని బలహీనం చేసిన సందర్భాలెన్నో. తెలంగాణ మీడియా వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఈ 4 ఏళ్లలో వచ్చిన మార్పేంటి? రాష్ట్ర సాధనలో టీ మీడియా పాత్రేంటి? తెలంగాణ వాదం వినిపించడానికి బలమైన వేదికలు లేవు. అన్నీ ఏకపక్ష వాదనలే. నిజాల్ని బయట పెడదామనుకున్నా సహకారం అందని పరిస్థితి. వాదాన్ని వినిపించేందుకు బహిరంగ సభలకు కూడా అనుమతులివ్వని దుస్థితిని చూశారు తెలంగాణ ఉద్యమకారులు. అంతకు ముందు ఏకపక్ష వాదనలు. ఓ వర్గం మీడియా నేతలు చెప్పిందే వేదం, రాసిందే శిలాశాసనం అన్న పరిస్థితులుండేవి. అయితే తెలంగాణ మీడియా వచ్చాక
ఇక్కడి గళాలకు పదును పెరిగింది. వాస్తవాలను చెప్పేందుకు అవకాశం వచ్చింది. నిర్మాణాత్మకమైన చర్చలకు వేదిక దొరికింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కృషి చేసిన షోయబుల్లా ఖాన్ లాంటి వారి వారసత్వమే ఇవాళ మనం ప్రధానంగా తీసుకోవాలి. అటువంటి వారసత్వాన్ని ఈ కీలక సందర్భంలో గుర్తు చేయడానికి జర్నలిస్టులు కదలటం నిజంగా అభినందనీయమైన విషయం. ఈ కృషి చాలా గొప్పది. ఎవరెవరు ఇక్కడ ఈ రకంగా నగర వికాసాన్ని గుర్తు చేసినరో వాళ్ళందరి చరిత్ర బయటికి తీయాలి. వాళ్ళందరికీ సంబంధించి ఇదే రకమైనటువంటి కార్యక్రమాలు కూడా జరగవలసి ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. వాస్తవాల్ని తెలుసుకున్న జనం వందల్లో కాదు, వేలు లక్షల్లో రోడ్లపైకి రావడం చూసి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఉద్యమం నింపిన స్ఫూర్తి, తెలంగాణ మీడియా ఇచ్చిన నైతిక స్థైర్యంతో ఢిల్లీని సైతం ఎదిరించేంత చైతన్యవంతంగా తయారైంది ప్రాంతం. అది శాంతియుతంగానే. ఉద్యమంలో తెలంగాణ మీడియా ప్రముఖ పాత్ర పోషించడాన్ని చాలా సందర్భాల్లో సర్కారు పెద్దలు తట్టుకోలేకపోయారు. ఉద్యమం అవసరాల రీత్యా ఒక ఐక్యత సాధించడానికి ఒక గొప్ప రోల్ ప్లే చేసింది తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమం. ఈ ఉద్యమం చివరికి ఢిల్లీలో ఒక 1000 మందితో ధర్నా చేసింది. రాయనిగూడెం లాంటి చోట ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు చెప్పులు లేకుండా మనుషుల్ని కూడా అలవ్ చేసిన స్థితిలో ఆయన చెప్పులు లేకుండా ఆయనే వెళ్ళిపోవాల్సిన స్థితిని కల్పించింది కూడా తెలంగాణ జర్నలిస్టులే. 2001లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ప్రారంభమైనప్పటి నుంచి చివరికి తెలంగాణ కళ సాకారమయ్యేదాకా కూడా చివరి రోజులలో కూడా అసెంబ్లీలో వస్తున్న పరిణామాలకి రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక్కటిగా ఉండడానికి ఒక ప్రైవేట్ మీటింగ్ పెట్టి ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని అన్ని పార్టీలను కలిపింది కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమే. బయోడైవర్సిటీ సదస్సు కోసం ప్రధాని మన్మోహన్ హైదరాబాద్ వస్తున్న సమయంలో ఏ కారణం లేకుండానే తెలంగాణ మీడియా ప్రతినిధులకు అనుమతివ్వలేదు. ఎందుకు అనుమతివ్వరని ప్రశ్నించిన జర్నలిస్టులపై పోలీసులతో దాడి చేయించింది సర్కార్. దీనిపై తీవ్రంగా ఉద్యమించారు తెలంగాణ జర్నలిస్టులు. చివరికి సర్కారు నిర్ణయాన్ని ప్రెస్ కౌన్సిల్ కూడా తప్పుపట్టింది. ఇదొక్కటే కాదు, చాలా సందర్భాల్లో తెలంగాణ గళం వినిపించే ఛానళ్లు, పత్రికలను చిన్నచూపు చూసిన సంఘటనలున్నాయి. సవాళ్లను ఎదుర్కొంటూనే పోరాటం సాగించారు తెలంగాణ జర్నలిస్టులు. తెలంగాణ వాదాన్ని అవాస్తవంగా చిత్రిస్తూ విశాలాంధ్ర మహాసభ పుస్తకాలు విడుదల చేయడాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పకుండా జనం ఆకాంక్షను తప్పుపట్టడాన్ని వాళ్లు సహించలేకపోయారు. తెలంగాణలో ఉద్యమ ఆకాంక్ష ఎప్పుడూ బతికే ఉంది. ప్రత్యేక రాష్ట్ర కోరిక ఎప్పటికప్పుడు బలపడుతూ వచ్చింది. కాకపోతే పాలకులే అన్నీ కప్పిపుచ్చుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించిందో జనంలో చైతన్యం వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ లాంటి మేధావుల భావజాలంతో పాటు రాజకీయ ప్రయత్నాలకు, జేఏసీలు, ప్రజా సంఘాల ఉద్యమాలకు తెలంగాణ మీడియా అండగా, వేదికగా నిలిచింది. తెలంగాణకు సంబంధించిన వాస్తవాలతో పాటు సీమాంధ్రలో అణచివేతకు గురైన బలహీన వర్గాలు, పేదల గళానికి కూడా తెలంగాణ మీడియా వేదికనిచ్చింది. వార్తల్ని చెప్పడానికి, వాస్తవాల్ని చూపించడానికి నిజాయితీ కావాలి, చిత్తశుద్ధి ఉండాలి. జనం ఆకాంక్షలకు అద్దం పట్టాలి. జనానికి ఏది మంచిదో అదే చెప్పాలి. ఇదే ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా మీడియాకున్న హక్కు. అంతకంటే ఎక్కువగా అది బాధ్యత. జనం గళానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న బాధ్యతకు మించి చరిత్రాత్మకమైన పాత్ర పోషించింది తెలంగాణ మీడియా. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తెలంగాణ జర్నలిస్ట్. తెలంగాణ భవిష్యత్ నిర్మాణంలోనూ తన బాధ్యతను కొనసాగించడానికి జర్నలిస్ట్ సిద్ధమవుతున్నాడు. ఇది V6 స్పాట్లైట్.